నిర్మల్ జిల్లాలోని పురాతన దేవాలయం, ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా మనం చెప్పుకుంటా ఉంటాం. పురాతన దేవాలయాన్ని కావచ్చు, లేకపోతే మన దేవతల విగ్రహాన్ని కాపాడుకోవాలా. చెప్పండి ఒకసారి. ఇదంతా సిగ్నేచర్ స్టూడియోలో లైవ్ గా టెలికాస్ట్ రావడం జరుగుతా ఉంది. ఎందుకంటే దేవాలయాల్లో ఏం జరుగుతుంది, దాంతో పాటు ఈ ఆలయ ప్రాంగణంలో ఏం జరుగుతుంది అనేది ఇది మొత్తానికి ఇది జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటా మొత్తం రికార్డ్ చేయండి. ఆన్ రికార్డ్ మొత్తం ఉందండి ఏం జరిగింది అనేది పూర్తిగా మనం చూడొచ్చు. మన కెమెరాని కూడా వాళ్ళు తీసి సార్ మీరు పోలీసా కాదా? ఏం చేస్తారు ఇప్పుడు దీంట్లో? ఇప్పుడు తప్పు జరిగింది, ఎస్ఐ గారికి మీరు చేస్తారా, నేను ఎస్పీ గారికి చేయమంటాను? రైట్, నేను చూసుకుంటానండి, నేను చేసుకుంటాను. మీ గుండెం చెప్పండి సార్, మీ గుండెం చెప్పండి, నేను మాట్లాడతాను. మా హోటల్ పోయింది, మా చీరసులు పోయినాయి, మేము మాట్లాడలేదు ఖరాబ్ అయినా, మేము కూర్చున్నాం సార్. దానికి నేను మొత్తం రికార్డ్ కావాలి. ఏమేమి పడేసాను, ఇంకా ఏమేమి గుంజీలు అడేమో పడిపోయింది. మనకు ఒక జూట్ పాడ ఒకసారి అన్నా టెంపుల్ మీరు అది మన ఇప్పుడు గ్రౌండ్ కూడా వేయడానికి వచ్చినాం అన్న. వస్తే ఇక్కడ ఈ మన గ్రౌండ్ ఇక్కడ మనము సరస్వతి మాత టెంపుల్ కి పోకన్నా ముందే మనము ఇక్కడ స్నానం చేసి వెళ్తాం కదా. చేసే దగ్గర ఇక్కడ ఆల్రెడీ చెప్పినాం అక్కడ తాగుతున్నారు. మన దేవాలయాల్ని మనం కాపాడకపోతే ఎట్లా అంటే, నేను ఆల్రెడీ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళకి చెప్పినా అన్నది కరెక్ట్ పద్ధతి కాదు, మీరు చెప్పండి, నేను మళ్ళీ చేసి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను చెప్పిన. అయినా కూడా 1 hour టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అంతే బియర్ బాటిల్ పెట్టుకొని, మందు పెట్టుకొని, సిగరెట్లు పెట్టుకొని ఇప్పటికే ఇక్కడ బాసర దేవస్థానం ఎటుగాని పరిస్థితులు అవుతారు. మన కెమెరాని తీసి బండకేసి ఉతుకుతా ఉన్నారు, కెమెరామైన్ ఊకేస్తా ఉన్నారు, మమ్మల్ని కొట్టడానికి మీరు చూస్తున్నారు. ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న? ఎవరికి అన్న అన్న ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు ఏమంటలేరు అన్న? పోలీసు వాళ్ళు అసలు మీరు సార్, నేను ఎస్ఐ గారితో నేను మాట్లాడాలి, మీరు పిలిపిస్తారా లేకపోతే నేను ఎస్పీ గారిని కలవాలా డైరెక్ట్ వెళ్ళి? తీస్తున్నామండి అన్న నేను తీస్తున్నామే. మా కెమెరా కూడా తీసిండు, అదేదో ఇరిగిపోయింది, ఇప్పుడు ఇరిగిపోయింది. అది ఆల్రెడీ మన దగ్గర ఎవరైతే ఉన్నారో ఇదంతా రికార్డ్, అందరినీ రికార్డ్, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు మన కెమెరాని డామేజ్ చేసిన అక్కడ ఉన్నారు చూడండి. ఆయన ఒక్కసారి మీడియా పైన ఇంకొకసారి చేసేస్తే ఎలా ఉంటది అనే దానికి ఎగ్జాంపుల్ ఇంకొకసారి చూపిద్దాం. వీళ్ళు చేసేది లుచ్చ పని, వీళ్ళు చేసేది లంగ పని. ఇలా దేవస్థానాల్లో ఏం చేస్తున్నారండి? మీరు సర్పంచా? ఎవరు సర్పంచ్ ఇక్కడ? ఏమైంది? ఎవరు సర్పంచ్? సర్పంచ్ ఎవరు ఇక్కడ? నార్మల్ గా సర్పంచ్ అనేవాళ్ళు ఏంటి? ఆయన అంత దౌర్జమా? మీరు చేసేది మంచి పనా? మీరు చేసేది మంచి పనా? మీరు చేసేది మంచి పనా? మీరు చేసేది ఎప్పటి నుంచి రికార్డ్ చేయాలి? ఇదంతా ఎప్పటి నుంచి రికార్డ్ చేయాలి, తీయాలి అంటే ఇది ఎంత మంచిది అంటే మీరు చేసేది ఏం తప్పు లేదంటారు, అంతేనా?
ఆల్రెడీ మనం చెప్పినాం అన్న, నేను చెప్పినా లేదా మన ఫాలోవర్స్ ఇద్దరు ముగ్గురు నాకు ఆల్రెడీ చెప్పగానే నేను ఆల్రెడీ ఫోన్ చెప్పిన అన్న ఇట్లా ఇట్లా ఉంది అని. తర్వాత ఇప్పుడు నాకు ఇంకా నలుగురు వచ్చి అన్న మీరు మీడియా వాళ్ళు మీరు చూసుకుంటా పోతే మేము ఇది కరెక్టేనా అని అంటే నేను ఏం చేయాలి మీరు చెప్పండి. నేను ఇప్పుడు వీడియో తీసే టైంలో ఎవరైతే ఇక్కడ నలుగురు ఉన్నారో కెమెరాని ఇచ్చేయడము, గుండె చేయడము, మీది కొట్టడానికి రావడము ఏందన్న ఇది దౌర్జన్యమా? ఒక్కసారి ఆలోచించాలా? ఆయన పైసలు అడిగాను అంటున్నాడు, సంజయ్ చేయమని అంటున్నాడు, పక్క తీసుకొని మాట్లాడుతాను అంటున్నాడు. అర్థం కావాలా? వ్యూవర్స్ కి అర్థం కావాలి. పుణ్యక్షేత్రంలో అంటే ఏంటి ఎందుకు అడుగుతాడు? 10 లక్షల రూపాయలు ఎందుకు అడుగుతాడు? ఎందుకు అడుగుతాడు అంటే ఏం లేదా? ఇంకా ఏం లేదా? మా మీద పడి దాంతో అడుగుకుంటాడా? మళ్ళీ అడుగుతాడా? అంత ఓకేనా? రాను సార్ మీరు పోలీసు ఉద్యోగం చేస్తున్నారు సార్. మీ ఎస్ఐ గారు నంబర్ ఇవ్వండి. మాకు థ్రెట్ ఉందన్నా మీరు పట్టించుకోరు, మొత్తం రికార్డ్ కావాలి. వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టినా మమ్మల్ని ఎవరేం పట్టించుకోరు, కూడా ఏం కావద్దా? ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ నాకే వేరే యూట్యూబ్ ఛానల్ వచ్చి 1 లక్ష అడిగాడు. ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ లైవ్ చూడు ఆంధ్రప్రదేశ్ లైవ్ చూపెట్టుకో, కట్ చేయకు, ఈ విజువల్ కట్ చేయకు. ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ ప్రెసిడెంట్ 5954 ఎవరినేమన్నా ఒక్కసారి ఇంకోసారి సార్ లేదా నాగేంద్ర నంబర్ చెప్పండి, ఎస్ఐ గారు నంబర్ చెప్పండి. అందరూ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. మీరు నంబర్ చెప్పండి. మా మీద చేసి రైట్ ఎవరికి లేదు. ఓకే నాకు నంబర్ కావాలి. చేయండి, కేసు పెట్టండి. మీరు మమ్మల్ని ఏం చేస్తాం మొత్తం కావాలి. అరే మాకు బాధ ఉన్నా సార్, మా హోటల్ పోయింది తాగినాం. మీకెంత బాధ ఉందో మాకు బాధ అనిపిస్తుంది. ఇల్లు కట్టుకోపోతే వీడియో చూపించన్నా, చూపించన్నా
చూస్తే అర్థమవుతుంది నీకు. ఎవరైనా పబ్లిక్ మీకు సఫర్ చేసిందా? పబ్లిక్ ఓళ్ళు చెప్పారు. ఎవరైనా మీకు కాంప్లైంట్ చేసిందా? ఎవరైనా మీకు కాంప్లైంట్ చేసిందా? చెప్పు. ఎవరైనా మీకు కాంప్లైంట్ చేసిందా? నిజామాబాద్ కాబట్టి మాట్లాడే కెమెరా పట్టుకొని పలగొడతా చేస్తాను, గాజులు వేసుకొని ఎవడు కూర్చోడు. మీరు అసలు డిపార్ట్మెంట్ మేమేం తప్పు చేస్తాం? మేము ప్రెస్ క్లబ్ తరఫున మేము బ్యాన్ చేస్తాం. మేము మొత్తం పెన్ డౌన్ చేస్తాం. మేము మొత్తం పెన్ డౌన్ చేస్తాం. సిచ్యువేషన్ ఏంటంటే బాసర పుణ్యక్షేత్రానికి మనం గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ బహిరంగంగా కూర్చొని అవుతా ఉన్నారు. అన్న మీరు చెప్పండి అని చెప్తే మేము ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళకి చెప్పినాం. ఒక్కసారి వార్నింగ్ ఆల్రెడీ అయిందన్న. అయిన తర్వాత కూడా సరే పోనీలే అని అనుకున్నాం. అయినా కూడా నాకు తెలిసిన వాళ్ళు ఇంకా 10 మంది ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో నిజామాబాద్ నుంచి ఏదైతే ఇంద్రాపూర్ కాలనీ నుంచి వచ్చినటువంటి ఒక 4 యువకులు మీరు ఇన్నిగానో పురాతన దేవాలయాల గురించి పొడుస్తా తీస్తా మాట్లాడుతున్నారు. ఇంతగానో మేము ముందు పెడతా ఉంది, ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నాం. అన్నప్పుడు మళ్ళీ మనం వస్తే ఇక్కడ ఏమేమి జరిగింది అనేది ఆన్ రికార్డ్ మీకు మొత్తం అర్థమవుతుంది. అసలు కట్ అయింది ఏదైతే ఉంటుందో కెమెరామెన్ కూడా అది చూపిస్తాం. కెమెరాని చేయడం ఇబ్బంది పెట్టడం అనే దాని గురించి పూర్తిగా ఏం జరుగుతుంది. ఎస్పీ గారు నడబడి భక్తులు సార్ మాట్లాడే పద్ధతి ఉంటుంది. కెమెరా పట్టుకొని నీ కాలర్ పట్టుకుంటూ కూర్చుంటావన్నా కొడతారా? అంటే మేము జిల్లాలం కాదని మమ్మల్ని కొడతారా? తప్పు చేస్తే అడగొద్దా జర్నలిస్ట్ అనేటువంటి కదా? ఏం చేస్తాం? ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినామని కూడా చెప్పిన అన్నకి తెలిసి అన్నకి ఏం జరిగింది అనేది. సరే యూట్యూబ్ ఛానల్ తో ఏమైతుంది మాట్లాడుతున్నప్పుడు చెప్పిన తర్వాత ఇక్కడ రిపోర్టింగ్ కోసం వచ్చాం సార్. ఇక్కడ బాసర పుణ్యక్షేత్రంలో మేము ఆల్రెడీ రిపోర్టింగ్ చేసుకుని వెళ్ళే టైంలో ఇక్కడ హోటల్లో బియర్ బాటిల్ పెట్టుకుని తాగడం అది ఇది చేస్తే నాకు తెలిసిన నా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో నాకు ఆల్రెడీ వాళ్ళు ఏమని చెప్పారంటే అన్న ఇట్లా తాగుతున్నారు మీరు ఒకటి చెప్పండి అన్న. అంటే మేము ఆల్రెడీ చెప్పినాము, ఇన్ఫార్మ్ చేసినాం. మా హోటల్ కాదు, నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను ఇక్కడికి వచ్చినా నాకు వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఆల్రెడీ ఇప్పించిన తర్వాత కూడా 1 అవర్ మేము వెయిట్ చేసామండి. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత కూడా మేము డైరెక్ట్ ఇంకా ఇది చూపించాల్సిందే అని చెప్పేసి మాకు ఎవరైతే మమ్మల్ని సంప్రదించిన వాళ్ళో మనం మీరు చేయకపోతే మాత్రం మీ జర్నలిస్ట్ వృత్తిలో మీరు వేస్ట్ అని చెప్పేసి అన్న తర్వాత మేము డైరెక్ట్ మేము లోపలికి వెళ్ళాం. పబ్లిక్ లో సిట్టింగ్ పెట్టుకుంటూ అవుతున్నాం సార్. ఇప్పుడు మీరు వస్తే మీకు కనిపిస్తుంది సార్. ఇక్కడ మమ్మల్ని మా మీద దాడి చేస్తున్నారు సార్. కెమెరాలు కెమెరామెన్ చేయడం అనేది మీ ఇక్కడ ఎవరైతే ఇక్కడ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మీకు కాల్ చేయండి అనే టైంలో దగ్గర 1/2 అవర్ అవుతుంది సార్. ఇక్కడికి అంటే 1/2 అవర్ లో ఇక ఏమన్నా కావచ్చు. అయిపోయిన తర్వాత మీ పోలీసులకు కాల్ చేస్తారు కదా సార్. 1/2 అవర్ ఇప్పుడు దగ్గర ఇది ఈ ఇష్యూ జరగబట్టి 20 నిమిషాలు అవుతుంది సార్. 20 నిమిషాల సమయంలో మాకు ఎప్పుడైతే మేము అక్కడికి సార్ మీకు చేయడం నేను ఇప్పుడు చేసా, ఇప్పుడు నంబర్ తీసుకొని చేసా. అప్పటి నుంచి వాళ్ళు కాల్ చేయండి సార్. మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది సార్. మాట్లాడి చిన్న విషయం అయితే సార్. ఇక్కడ నేను ఆన్ రికార్డ్ మొత్తం ఉంది. ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎలా ఉన్నారు అనేది నేను ఆన్ రికార్డ్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ మీ ఎవరైతే ఇక్కడ కానిస్టేబుల్ ఇక్కడ డ్యూటీలో ఉన్నారో వాళ్ళు కూడా అలా సపోర్ట్ చేయడం అనేది నిజంగా ఇజ్జత్ ఖరాబ్ సార్.
అక్కడ అలాగే ఉందండి, అక్కడ అలాగే ఉంది, ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాల్ చేసిన పై ఆఫీసర్ ఉంటే దానికి వాడికి చూడు ఒకసారి, వాడికి చేతికి కొడతారు. పర్లేదు. చాలా రెస్పెక్ట్ ఇస్తా, నేను చాలా ఎదిగిన. మీరేమి ఇక్కడ మీరు తప్పు అనుకోకు, నేను చిన్నోనే మీకన్నా. మీరు ఓన్లీ బాసర్లో చేసిరేమో, నేను ఓవరాల్ స్టేట్ లా వివిధ జిల్లాలలో చేసుకుంటా. యూపీ నేను ప్రయాగ్రాజ్ లో నేను రిపోర్టింగ్ చేయొచ్చు అంటే నేను పిచ్చోని కావాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్రిడేషన్ లేనిది వేరే వేరే రాష్ట్రాలల్లో రిపోర్టింగ్ ఏనియాడు ఎవడు. ఫస్ట్ ఒక యాజ్ ఎ జర్నలిస్ట్ కి తెలవాలి, అది ఆ విషయం తెలవాలా. పిస అదరంగానే కాదు అది. నేను కూడా అడుగుతున్నా, మా అమ్మ 100 అరుస్తా నేను. అక్రిడేషన్ లేనిది మహాకుంభమేళ సుమన్ టీవీ ప్రయాగ్రాజ్ అనుకుంటాండి 100 వీడియోలు ఉంటాయి. మాట్లాడే ముందు పద్ధతి ఉంటుంది. తప్పు చేసినప్పుడు ఆల్రెడీ నేను చౌదరన్నకి చేసిన, నేను చౌదరన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లుందన్నా అని నేను 1 hour నుంచి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. నేను ఆల్రెడీ చెప్పిపించిన తర్వాత చేసుకోవాలా. ఇప్పుడు అంటే నాకు భయపడాలా, మీరు నాకు ఇచ్చేయాలని నేను అంటలే. ఇది మన దేవాలయం అన్నా, మన దేవాలయంలో మనం ఇచ్చేసుకోవాలా, మనం కాపాడుకోవాలని నేను అంటా. నాది సిగ్నేచర్ స్టూడియో, ఇదొక ఛానల్ అనుకో, నాదొక పర్సనల్ ఛానల్ ఉంది, జర్నలిస్ట్ బాలాజీ గౌడ్ అని ఉంటది. మొత్తం పురాతన దేవాలయాలు ఎట్లా బాగుపడతాయి అన్న, ఎట్లా బాగుపడతాయి చెప్పురు మీరు. బోధన్లో 100 స్తంభాల గుడి ఒకటి ఉంది, సేమ్ ఇట్లానే తాగుకుంటా పెడతా ఉన్నారు. అట్లాంటి ఎన్నో ఉన్నాయి. అట్లాంటి వీడియోలు చేస్తూనే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళే చెప్తారు, చౌదరన్నకి మీరు చేయండి. ఇప్పుడు నేను చేయలేదంటే నేను ఈడ బట్టలు ఇప్పుకొని పోతా. నేను బట్టలు ఇప్పేసి ముక్కు రాకేసి అందరి కాళ్ళు నాకేసి వెళ్తాను. నేను చెప్పలేదంటే, చెప్పిన తర్వాత కూడా ఇట్లా అంటే దౌర్జన్యం అన్నట్టు. అన్ని రికార్డు ఓపిక ఉన్నా లేకపోయినా కెమెరాల్ని పట్టుకునే రైట్ ఎవరికి లేదు, అది ప్రైవేట్ ప్రాపర్టీ. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ చెప్పిన తర్వాత ఆ పిల్లాడికి ఏమన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ, నాకేమన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? కొడతారా? గుండాగిరి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిండు ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ ఆంధ్ర రికార్డ్ చేయి అన్న. రమేష్ అన్న వాళ్ళు ఒక్క అక్రిడేషన్ చూపిస్తున్నారేమో, వాళ్ళు నాగేల్చి ఒక్క అక్రిడేషన్ చూపించవచ్చు. నేను ఎన్ని అక్రిడేషన్ చూపిస్తానో నేను చూపిస్తాను. ఒక్క సంవత్సరం చూసినట్టు కాదు. వాళ్ళ నుంచి కూర్చుంటాను నేను. నార్త్ డిస్ట్రిక్ట్ ఉత్తర తెలంగాణ జిల్లాలకి నాకు హెచ్ఓడి నేను డైరెక్ట్ మా ఓనర్ కి, మా ఎండి గారికి నేను కాల్ చేసి ఆ ధైర్యం నాకుంది. నేను బ్లాక్ మెయిల్ చేసి ఈడ దాకా రాలేదండి. రైట్, చూపిస్తే నరుక్కుంటా. ఈడికే ఇదే దేవాలయంలో నరుక్కుంటా. చూపించండి నరుక్కుంటాం మేము. ఆట మీద నిలబడే క్యాండిడేట్లం మనం. చూపించండి ఒక్కటే చూపించు ప్రూఫ్, ఒక్క ప్రూఫ్ చూపించు నాకు చాలు. ఒక్కటే ప్రూఫ్ చూపించండి మీరు, నేను చూసుకుంటా. రికార్డ్ చేసాం అందరూ. ఓకే, ఇట్లుంటది పరిస్థితి. చేసేది లుచ్చా పని, చేసేది లంగ పని, మళ్ళా తర్వాత దౌర్జన్యం అనే దాని గురించి ఇలా నిదర్శనంగా ఈ దేవాలయం ఇలా ఈ బాసర పుణ్యక్షేత్రాన్ని ఎందుకు ఆ గోదావరి తల్లి రూపం దాల్చింది అంటే ఇట్లాంటి విషయాలే. ఇలా ఒక్కసారి మొత్తం పాపాలని అడిగేసిపోయిందని మనం అనుకుంటున్నాం. ఇట్లాంటి పాపాలు జరుగుతూనే ఉన్నా అక్కడ ఎక్కడి నుంచి బాగుపడుతుంది బాసరం చెప్పండి. ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులే, ఇలా జర్నలిస్టులు ఇలా ఆ జర్నలిస్టులను పట్టుకొని కొట్టడం ఏంటి? ఎట్లాంటి సమాజంలో ఉన్నామండి? మీ పేరేం తెలియదు. ఇక్కడ ఒకవేళ మన ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు మాకేమన్నా గొడవ అయితే తప్పు హోటల్లో ఎట్లా పోతారు?
హోటల్లో ఎట్లా పోతారు పోయి హోటల్ పర్మిషన్ ఎవరిది కావాలి అది మీకు తెలుసా రూల్స్ తాగడానికి పర్మిషన్ ఏం తీసుకున్నారు చేయలేదు. మీ దగ్గర మీరు తాగడానికి పోయి పర్మిషన్ వాళ్ళ- తీసుకున్నారా? వాళ్ళు లెక్క చూస్తున్నారు కొంచెం సామాన్ మనం ఎంత బుద్ధి ఉండాలా పోయింది సార్? అది. కొంచెం మనం మీరు- మాట్లాడేటప్పుడు మరి మీరు డ్యూటీలో ఉన్నారు, ఎంత ఆన్ డ్యూటీలో ఉన్నారు, మీరు ఒక్కటే మీరు ఆన్ అందరూ డ్యూటీలో ఒకటే ఉన్నారు, ఉంటారు. మీరు ఆన్ మేము డ్యూటీలో ఎందుకు ఉన్నారు. బలి కావాలా? మీరు ఏం చేస్తున్నారండి ఈడ? మీడియా మీరు అందరూ ఏం ఒకటే చేస్తా అవుతారు. ఉన్నారు? మీరు ఏం చేస్తా ఉన్నారు అసలు? మీరు మీరు మీడియా అందరూ ఒకటే అవుతారు. మేము ఎందుకు బలి చేయాలి ఆయన? మేము ఎందుకు బలి కావాలి? ప్రశ్నించేది లేదా నీకు? ఏం చేస్తా ఉన్నారు డ్యూటీ లీడ మీరు? మా పై ఆఫీసర్ కు ఫోన్ చేసేది నేను ఎవడన్నా వచ్చి కొట్టేసిపోయినా కూడా వచ్చి కాపాడండి. ఏమంటున్నారు ఎవడొచ్చి మీరేమన్నా దావురు కానీ ఎస్ఐ అంటున్నాడు ఆయన. వాళ్ళకి పిఎస్ కు పంపమా అన్నాడు. ఆ. మీరు పిఎస్ కు పోన్లీ నేను నా నంబర్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది ఒక ఎస్ఐ గారిది? నంబర్ అన్న నువ్వే బాబు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏం ఎక్కువ మాట్లాడడం? నంబర్ తీసుకో అంటే సగం కొడుతున్నావు సగం మాట్లాడుతున్నావు. మరి నువ్వే లేట్ చేస్తున్నావు. నేనేం చేయాలి రెస్పెక్ట్ దానికి? ఇచ్చి మాట్లాడాలా? అరే తురే అని మాట్లాడొద్దు. నేను ఆరెత్తులే మాట్లాడింది. ఆ. ఇప్పుడు ఆరెత్తులే అన్నా. అరే అట్లాగా అని అనుకుంటా మాట్లాడడం కాదు, ప్రశాంతంగా మాట్లాడు. ఇప్పుడు దూరం అనాలా ఏమనాలా? నేనే మీకు దొరానా? మీరే మాకు ఇప్పుడు ఏమనాలా మరి? కాలు మొక్కాలనా? ఇప్పుడు మేము ముఖ్యటోళ్ళం సార్, మేము ముఖ్యటోళ్ళం సార్. మీకు ఇప్పుడు ఏం జరిగింది? మీరు మీరే మాట్లాడుకుంటున్నారు. మేమేం చేయాలి? వీళ్ళు దాదాపు మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి. మీరు ఏం చేయాలి? 1 అవర్ నుంచి నేను 1 అవర్ అలా నుంచి మనం కూర్చొని గ్రౌండ్ ఉన్నా. రిపోర్ట్ చేస్తున్నాం. నువ్వు వచ్చి- ఇక్కడ ఉన్నటువంటి కూర్చుంటే పోలీస్ వచ్చిన- ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత అనేది కనీసం నిర్వర్తించలేదు. ఆ కాకి చెట్టుకున్నటువంటి రెస్పెక్ట్ ని కూడా వాళ్ళు తీసేసుకుంటారు. కరెక్ట్ ఈడేయాల వాళ్ళు కరెక్ట్ డ్యూటీస్ చేస్తే ఈడ వచ్చి తావులు తన్నలాడు ఉండదు. రోడ్ల మీద ఎన్నెన్నో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. ఇలా పుణ్యక్షేత్రాల్లో కూడా ఇలా తాగి తందనలు ఆడుకుంటా ఎటు కాకుండా పరిస్థితి దేవాలయాన్ని నాశనం చేస్తా ఉన్నారు. ఇదే ఒక ఉదాహరణ. అరే మొత్తం పోయింది కదరా ఇది. మొత్తం నలిపేసుకోండి చేతిలో ఇది కూడా అవుతలేదు. అది ఇంకొకటి పీస్ ఇది కూడా పగిలిందా ఇట్లా? ఇగో ఈడ క్రాక్ వచ్చింది. ఇక్కడ క్రాక్ వచ్చింది. ఇది కూడా ఒకటి ఊసిపోయిందా? ఇది వెళ్ళంగానే ఇది ఊసిపోయింది మొత్తం దీంతోనే. ఈ పైన ఇది బాండ్ పెట్టినావా ఇదంతా?